Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about JEE Mains cutoff ranks in JOSA Counseling 2022 of National Institute of Technology, Calicut. So, NIT Calicut yokka JEE Mains cutoff ranks discuss cheddamandi 2022 year ganu JOSA Counseling lo for all categories OC, EWS, SC, ST, OBC and girls quota. సో ఇది టాప్ 5 ఎన్ఐటీస్లో ఒక ఎన్ఐటీ అండి. సో చాలా మంచి ఎన్ఐటీ, కేరళలో ఉంటుంది. సో దీంట్లో మొత్తం 10 ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో దాంతోపాటు ఆర్కిటెక్చర్ కూడా ఉంది. సో ఆర్కిటెక్చర్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు, ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది నిర్ఫ్ ర్యాంక్ తీసుకున్నా కూడా 31 వస్తుంది. సో మీరు ఈ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఇది ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఎన్ఐటీస్. ఎవరైనా కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ జోసా 2022 JEE మెయిన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బయోటెక్నాలజీ కానీ చూసామనంటే ఇది ఓసీ కేటగిరీ 40,636, గర్ల్స్ కేటగిరీ 33,641. ఇవన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి. ఎందుకనంటే మన తెలుగు స్టేట్ పిల్లలందరికీ, అంటే తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏపీ స్టూడెంట్స్ కానివ్వండి, ఈ మిగతా స్టేట్లో ఉండే ఎన్ఐటీస్ అన్నీ కూడా అదర్ స్టేట్ కింద మనము అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఏ ఎన్ఐటీ అయినా తీసుకోండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో 50% ఆఫ్ ద సీట్స్ హోమ్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు, అంటే ఆ స్టేట్ వాళ్ళకి ఇస్తారనమాట. సో రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు, అంటే మిగతా అన్ని స్టేట్స్ కలిపి ఒక 50% ఆఫ్ ద సీట్స్ ఇస్తారనమాట. సో మనకి కేరళ అనేది అదర్ స్టేట్ కింద అవుతుంది కాబట్టి, సో అదర్ స్టేట్లో ఉన్నటువంటి 50% కోటాలో మనము అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ర్యాంక్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి. సో ఓసీ అన్నా కానీ జనరల్ కేటగిరీ అన్నా కానీ రెండు ఒకటేనండి, అంటే ఎవరైనా జాయిన్ కావచ్చు. సో ఓసీ కేటగిరీనే జనరల్ కేటగిరీ అని కూడా మనము అనొచ్చు అనమాట. సో మిగతావన్నీ కూడా అంటే ఈడబ్ల్యూఎస్ నుంచి మీకు ఓబీసీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో రిజర్వేషన్ కన్నా లేకపోతే ఒకే ఒక ర్యాంక్ వస్తుంది, అది కామన్ ర్యాంక్ లిస్ట్, ఆ ర్యాంక్ ఒకటే వస్తుంది. ఒకవేళ రిజర్వేషన్ ఉంటే 2 ర్యాంకులు ఉంటాయండి. ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్, అంటే అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్ ఇచ్చుకుంటా పోతారు 1, 2, 3, 4 అట్లా 10 lakhs వరకు. రిజర్వేషన్ కేటగిరీలో మళ్ళీ ఇంకొక ర్యాంక్ కూడా వస్తుందన్నమాట. సో రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ ఒకటి వస్తుంది. రిజర్వేషన్ కానీ ఉంటే వాళ్ళకి 2 ర్యాంక్స్ వస్తాయి. సో మనకి ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి ఇప్పుడు ఓబీసీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి, ప్రతి బ్రాంచ్లో కూడా. సో ఇప్పుడు బయోటెక్నాలజీ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ 5,931, గర్ల్స్ కోటా 8,527, అదే రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ అండి. ఎస్సీ కేటగిరీ 5,688, గర్ల్స్ కోటా నో అడ్మిషన్. ఎస్టీ కేటగిరీ 1,718, గర్ల్స్ కోటా 1,500. ఓబీసీ 12,464, గర్ల్స్ కోటా 16,350. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ 14,988, గర్ల్స్ కోటా 20,796. సో మిగతావన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి, నేను ఇప్పుడే చెప్పాను. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2,392, గర్ల్స్ కోటా 3,100, రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్. ఎస్సీ కేటగిరీ 2,454, గర్ల్స్ కోటా 3,199, ఎస్టీ కేటగిరీ 819, గర్ల్స్ కోటా 896, ఓబీసీ 4,881, గర్ల్స్ కోటా 6,048. సో అన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్. సో నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండి. సో ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ 21,125, గర్ల్స్ కోటా 31,347, ఈడబ్ల్యూఎస్ 3,764, గర్ల్స్ కోటా నో అడ్మిషన్. ఎస్సీ కేటగిరీ 5,170, గర్ల్స్ కోటా 8,175, ఎస్టీ కేటగిరీ 1,867, గర్ల్స్ కోటా నో అడ్మిషన్. ఓబీసీ 7,486, గర్ల్స్ కోటా 15,877. సివిల్ ఇంజనీరింగ్ ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ 36,937, గర్ల్స్ కోటా 44,754, ఈడబ్ల్యూఎస్ 5,705, గర్ల్స్ కోటా 6,614, ఎస్సీ కేటగిరీ 5,118, గర్ల్స్ కోటా 5,736, ST category 1,133, girls quota 2,017,
OBC 11,538, girls quota 14,787. So next chemical engineering andi, OC or general category 29,246, girls quota 40,305, EWS 4,569, girls quota 5,993, SC category 4,968, girls quota 5,070, ST category 1,636, girls quota 2,053, OBC 9,683, girls quota 13,366. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఈ సిఎస్సి అనేది ఇక్కడ చాలా బాగుంటుందండి. నెంబర్ 1 బ్రాంచ్ ఎన్ఐటి క్యాలికట్లో సిఎస్సి అని మనం చెప్పొచ్చు. సో ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ 4,521, గర్ల్స్ కోట అయితే 5,568, ఈడబ్ల్యూఎస్ 705, గర్ల్స్ కోట 776, ఎస్సీ కేటగిరీ 361, గర్ల్స్ కోట 577, ఎస్టీ కేటగిరీ 128, గర్ల్స్ కోట 569, OBC 1,242, girls quota 1,683. So next electronics and communication engineering andi, OC category or general category 9,044, girls quota 11,578, EWS 1,389, girls quota 1,549, SC category 1,356, girls quota 1,895, ST category 306, girls quota 890, OBC 2,926, girls quota 3,761. సో ఇక్కడ ఈ వీడియోలో మనము ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ వరకు డిస్కస్ చేస్తున్నామండి. ఇన్ డీటెయిల్ ఎన్ఐటి గురించి, దాని ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, రీసెర్చ్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటన్నిటి గురించి మనము ఇంకొక వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, OC or general category 40,391, girls quota 39,140, EWS 6,198, girls quota no admission, SC category 5,341, girls quota 5,567, ST category 1,971, girls quota no admission, OBC 12,233, girls quota 14,790. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా బాగుంటుందండి. సో మొదటి నుంచి కూడా ఎన్ఐటి క్యాలికట్కి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఫేమస్. సో ఓసీ కేటగిరీ 23,029, గర్ల్స్ కోట 33,078, ఈడబ్ల్యూఎస్ 3,530, గర్ల్స్ కోట 5,680, ఎస్సీ కేటగిరీ 3,659, గర్ల్స్ కోట 5,293, ఎస్టీ కేటగిరీ 1,063, girls quota 1,565, OBC 7,418, girls quota 12,124. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండి. సో ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి మెకానికల్ ఇంజనీరింగ్కి రెండు వేరండి. సో జనరల్గా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వెళ్ళే బదులు లోయర్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవడం బెటర్ అనేది నా ఐడియా. సో నెక్స్ట్ ఓఎస్సీ ఆర్ జనరల్ కేటగిరీ తీసుకుంటే 35,771, గర్ల్స్ కోట 45,484, ఈడబ్ల్యూఎస్ 5,652, గర్ల్స్ కోట 8,251, ఎస్సీ కేటగిరీ 6,433, గర్ల్స్ కోట 6,877, ఎస్టీ కేటగిరీ 1,814, గర్ల్స్ కోట 2,767, OBC 11,823, గర్ల్స్ కోట 14,741. సో ఇవన్నీ 10 ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఎన్ఐటి క్యాలికట్లో జోసా 2022 కౌన్సిలింగ్లో మనకు వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.